అతి మాటలు, అతి వ్యవహారం, అతి పనుల వల్లనే మనకున్నటువంటి మంచి ఇంప్రెషన్ ని, లేకపోతే మనకున్నటువంటి మంచి అభిప్రాయాన్ని మనం కోల్పోతాం. ఎక్స్ట్రా తగ్గించుకొని మనం కానీ ఒక హుందాగా వ్యవహరించగలిగితే అద్భుతమైనటువంటి సమాజంలో ఒక మన వెనక కూడా మనం ఒక మంచి గౌరవప్రదమైనటువంటి పేరుని మనం పొందగలుగుతాం. ఎస్తేరు దయ పొందింది. ఈ రోజున ఇక్కడ కూర్చున్నటువంటి మనం దయ పొందే వారిగా ఉండాలి అంటే, దేవుని యొక్క దయ లేక మనుషుల యొక్క దయ మనకు కావాలంటే ఇలాంటి మంచి లక్షణాలను మనం వెంబడించడం ద్వారా మనం అలాంటి స్థితిని మనం పొందగలం. రెండోదిగా రూతు గ్రంథం 1వ అధ్యాయం 14. ఆమె ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తని ముద్దు పెట్టుకునిందంట. రూతు ఆమెని హత్తుకుంది. ఇక్కడ 2 విషయాలు జరిగాయి. ఒకరేమంటున్నారట అని చెప్పి ముద్దు పెట్టి వెళ్ళిపోయారు. ఎవరికి? అత్తకి. ఓర్పా అనబడినటువంటి కోడలు ఏం చేసిందంట? ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయిందంట. ఆమె ముద్దు పెట్టుకోలేదు కానీ అతను ఏం చేస్తుంది? హత్తుకుందంట. నేను వదిలిపెట్టను, నేను నీతోనే ఉంటాను, నువ్వు నన్ను వెళ్ళిపోమ్మని చెప్పొద్దు, నన్ను నీ నుండి దూరం చేయొద్దు, నేను నీతోనే ఉంటాను అత్త. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను. సమాజంలో పెళ్లి అవి అవగానే, పెళ్ళైన 2వ రోజే 3వ రోజే వారానికే అత్త మామలు కుటుంబంతో మాకొద్దు, మేము వేరు కాపురం పెడతాం అనేటువంటి కోడళ్ళని సమాజంలో మనం పూకొల్లలుగా చూస్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి కోడలు తన భర్త చనిపోయిన తర్వాత అత్త తన ప్రదేశాన్ని విడిచిపెట్టి వేరొక ప్రాంతానికి వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఈమె అత్తను హత్తుకొని, వృద్ధురాలైనటువంటి అత్తను హత్తుకొని ఆమెతో ఉండడానికి, ఆమెతో వెళ్ళడానికి సిద్ధపడి వద్దంటున్నారు. ఇక్కడ నుంచి మనం నేర్చుకోగలిగినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. ఏం నేర్చుకోగలం ఈ వాక్య భాగంలో నుండి అంటే, మొట్టమొదటిగా మనం ఆలోచించాల్సిన విషయం, ఈ రోజున ఇక్కడ కూర్చున్నటువంటి మనం అందరం కూడా, మనందరి జీవితాల్లో కూడా ఒకవేళ మనం రకరకాల వయసుకి చెందిన వారు ఉంటాం. అంటే 70-80 ఏళ్ళ నుండి 40-50 సంవత్సరాల నుండి ఉండొచ్చు, 30 ఉండొచ్చు, 20 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 5 సంవత్సరాలు, రకరకాల వయసులు ఉన్నాయి కదా. ఇప్పుడు పెద్దవారు స్త్రీల గురించి నేను మీకు అర్థమయ్యాలి ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని బట్టి చెప్తున్నాను. ఒకవేళ అత్త ఎవరు? ఇంట్లో పెద్ద కుటుంబానికి యజమానురాలు, ఆమె కొంత అన్ని ఎదిగిన ఆమె, అన్ని చూసిన ఆమె, మీ అత్త భక్తి వర్రాలు, లేకపోతే మీ అత్త చెప్తున్నటువంటి విషయం మంచి విషయం అయితే, మీ కుటుంబానికి మేలు చేసే విషయం అయితే ఎందుకు మీకు వినడానికి కష్టం? ఎందుకు మనం వెళ్ళలేకపోవాలి? ఎందుకు విను చెప్పండి? ఎందుకు విను అనే దానికి మనం మాట్లాడుకోవాలంటే ఎన్నో కారణాలు ఉంటాయి. కానీ ఏం చెప్పినా ఏం చేసినా ఏమనేస్తారు తెలుసా? అత్త పెత్తనం చేస్తుంది, అత్త కోపడుతుంది, అత్త అజమాయిషి చేస్తుందని అంటారు. ఏం మీ అమ్మ చేయలేదా? మీ అమ్మగారు అవన్నీ చేయకుండా నేను పెంచిద్దా?